వెల్కమ్ బ్యాక్ టు అవర్ కోటా వ్లాగ్స్. మేము ఈరోజు మీనాంబరానికి వచ్చామన్నమాట. ఇక్కడ పరసవేదీశ్వరుడు ఉంటాడు. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ దుందుబి నది ఉంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ గోపురం ఇక్కడ నిర్మిస్తున్నారనమాట. ఇక్కడ ఒకప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం నలమహారాజు ఉండేవాడు అనమాట. అతను యుద్ధాలలో ఓడిపోయాడు. తర్వాత తిరుగుకుంటూ ఇక్కడ మీనాంబరానికి వచ్చాడు అనమాట. అతనికి ఆకలి అయితే ఒకరోజు ఇదే దుందుబి నదిలో చేపలు పట్టాడనమాట. ఆ చేపలు ఉడకబెట్టే సమయంలో అవి రివ్వున ఆకాశం అంతా ఎత్తు ఎగిరి మళ్ళా దుందుబి నదిలో పడిపోయాయి అన్నమాట. అందుకే ఇది మీనాంబరం అని పేరు వచ్చిందన్నమాట. మీనం అంటే చేప, అంబరం అంటే ఆకాశం. ఇక్కడ పరసవేదీశ్వరుడు కొలువై ఉండనమాట. పరసవేదీశ్వరుని స్పర్శవేదీశ్వరునిగా కొలిచేవారనమాట. స్పర్శవేదీశ్వరుడు అంటే దానికి తాకుతుంది బంగారంగా మారుతుంది. అందుకే అది స్పర్శవేదీశ్వరుడు అనుకుంటా అది పరసవేదీశ్వరుడుగా ప్రసిద్ధిగాంచింది. ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదే గజస్తంభం అనమాట. ఈ లింగాన్ని చూస్తుంటే మనకు అది సామాన్యమైనది కాదని మనసుకే అర్థమవుతుంది. సాధారణంగా శివలింగం మీద మృదువైన ఆకారం ఉంటుంది, కానీ ఇక్కడ ఉన్న శివలింగం మాత్రం ప్రత్యేకం. ఈ లింగం మీద సన్నని గీతలు ఒక సూత్రంలా తిరుగుతూ ఉండడం మనం చూడవచ్చు. అందుకే దీని బ్రహ్మసూత్ర శివలింగం అని పిలుస్తారు. సూత్రం అంటే సృష్టిని కట్టిపడేసే దైవిక నియమం. ఆ సూత్రాన్ని రచించినవాడు బ్రహ్మ. పురాణం ప్రకారం సృష్టి కార్యంలో అలసిపోయి బ్రహ్మదేవుడు ఇక్కడికి వచ్చి ఘోర తపస్సు చేశాడని చెబుతారు. తన తపస్సుకు గుర్తుగా శివుడు స్వయంగా ప్రత్యక్షమై ఈ శివలింగాన్ని అనుగ్రహించాడని విశ్వాసం. ఆ సమయంలో బ్రహ్మదేవుడు వేసిన తపస్సు సూత్రాలే ఈ లింగంపై రేఖలుగా నిలిచిపోయాయంటారు. ఈ బ్రహ్మసూత్ర శివలింగం ముందు ధ్యానం చేస్తే మనస్సులోని గందరగోళం తగ్గుతుంది, భయాలు తొలగిపోతాయి, నిర్ణయశక్తి పెరుగుతుంది. అందుకే చాలామంది భక్తులు జీవితంలో క్లిష్టమైన నిర్ణయాల ముందు ఇక్కడ వచ్చి శివుడిని ప్రార్థిస్తారు. ఈ లింగానికి చేసే అభిషేకం కూడా ప్రత్యేకమే. నీటితో అభిషేకం చేస్తే ఆ నీరు ఆ సూత్రాల మధ్యగా ప్రవహిస్తూ చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది చూసిన భక్తులు శివుడే మన కళ్ళ ముందు శ్వాసిస్తున్నాడా అనే భావనకు లోనవుతారు. ఇలాంటి బ్రహ్మసూత్ర శివలింగాలు భారతదేశంలో చాలా అరుదు. అందుకే మీనాంబరం కేవలం ఒక గ్రామం కాదు, ఇది ఒక జీవంత పురాణం. ఇక్కడ మీరు ఒక్కసారి దర్శించుకుంటే అది కోటి లింగాలు దర్శించుకున్న పుణ్యం తగ్గుతుంది. చూసుకున్నట్టయితే ఇది మారేడు దళం అనమాట. శివునికి చాలా ఇష్టమైన నాకు ఇది. అందుకే మనం కూడా తింటే మంచి జ్ఞానం వస్తుందంటారు. కాబట్టి మీరు కూడా వచ్చినప్పుడు ఈ మారేడు దళాన్ని భుజించండి. ఈ విధంగా మీనాంబరంలో ఉన్న బ్రహ్మసూత్ర శివలింగం మనకి శివుడి సృష్టి రహస్యాన్ని గుర్తు చేస్తుంది. ఓం నమః శివాయ. ఈ పవిత్ర స్థలం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కోటా షార్ట్స్.